హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ప్రతి సామాగ్రి ఎలా అమర్చుకోవాలి, ఎలా సర్దుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను కలశం పెట్టుకొని అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నేనైతే వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. సో కొంతమందికి కలశం ఆనవాయితీ అయితే ఉండదు, అలాంటి వాళ్ళు అన్నీ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. నేను పూజ ఎలా చేయాలనుకుంటున్నాను దానికి తగ్గట్టు వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఏది మిస్ కాకుండా మీకు ఐడియా ఉండాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ వన్ అయితే నేను అమ్మవారిని కూర్చోపెట్టడానికి ఈ పీఠం అయితే తీసుకున్నాను. ఇది నాకు చాలా కాస్ట్ పడింది, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆన్లైన్లో కాదండి, బయట రియల్గానే తీసుకున్నాను. సో హైట్ కూడా 2 feet 1.5 feet ఉంటుంది. ఈ కలశము అండ్ ఇది కలశం బింద అండ్ పీట రెండు కలిపి నాకు అరౌండ్ 4K పడ్డాయి. సో మనం అమ్మవారి ఐడల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. కలశం బిందె పైన ఇంకో రాగి చెంబు అయితే పెట్టుకుంటాం కదా అమ్మవారి ఫేస్ పెట్టుకోవడానికి, అది కదలకుండా ఫిట్గా ఉండడానికి స్టాండర్డ్గా ఉండడం కోసం ఈ టేప్ అయితే యూజ్ చేస్తాను. ఆ ప్లాస్టర్ వేయడం వల్ల ఎటు కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట, స్టాండర్డ్గా ఒకే ప్లేస్లో. దాని తర్వాత అమ్మవారి ఫేస్ ఫిక్స్ చేయడానికి ఒక కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. అది కొంతమంది కొబ్బరికాయ పెట్టుకోకూడదు, కలశం లేదు అనేటోళ్ళు అయితే నార్మల్గా ఏదైనా గ్లాసు ఏదైనా పెట్టుకొని వస్తువు ఫేస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారిని రెడీ చేయడానికి నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో నుంచి. లుక్ అయితే చాలా బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చాయి. ఇలా అమ్మవారిని రెడీ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది, బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. అందరూ ఇలాగే చేసుకోవాలని ఏం లేదు, మన అవైలబిలిటీని బట్టి మన దగ్గర ఉన్న వాటిని బట్టి మనమైతే రెడీ చేసుకోవచ్చు. దాని తర్వాత అమ్మవారికి జడ కోసం ఇది కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ దాని మీద మొత్తం వర్క్ ఇచ్చేసాడు, నీడల్ వర్క్, మగ్గం వర్క్ అయితే కాదు. ఇంకా అమ్మవారిని మనం ఎలా రెడీ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు జ్యువెలరీ మొత్తం తీసుకోండి. నేను కూడా దానికి రిలేటెడ్ జ్యువెలరీ మొత్తం ఆర్డర్ అయితే చేసుకున్నాను అనమాట. వడ్డానం తీసుకున్నాను, అమ్మవారికి పట్టీలు తీసుకున్నాను, అండ్ ఇది కిరీటం కూడా తీసుకున్నాను. ఫేస్కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకా అమ్మవారికి వేయడానికి మంగళసూత్రం కూడా తీసుకున్నాను. దాని తర్వాత 3-piece సెట్ ఒకటి, నెక్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను అనమాట. అది కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి. ఇంకా 2 కాసుల పేరు అయితే ఆర్డర్ చేసుకున్నాను. కాసుల పేరు వేయకుండా అమ్మవారికి అలానే వదిలేయలేము కదా, ఏం వేయకుండా కాసుల పేరు వేస్తే ఆ లుక్ అంత బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. ఒకటి లాంగ్ వన్, ఒకటి షార్ట్ నెక్లెస్ అయితే తీసుకున్నాను. 2 కాంబో అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. అండ్ ఈ లింక్స్ అన్నీ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయలేనండి. అండ్ ప్రతిదీ ఓపెన్ చేసి చూపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అండ్ మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ నార్మల్గా అయితే చెప్తున్నాను. మీకు ఎవరికైనా డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే ఫుల్ డీటెయిల్స్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా దానికోసం అయితే ఒక వీడియో చేస్తాను, ఆర్ లింక్స్ అయినా పోస్ట్ చేస్తాను. నేను అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలో ఇందాక చూపెట్టేశాను కదా. దాని తర్వాత కలశం కోసం ఏం వస్తువులు కావాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ పత్తితో చేసింది ఒక మాల అయితే తీసుకున్నాను అనమాట, దూదితో చేశారు. అది ఫస్ట్ అమ్మని అలంకరించినప్పుడు వేద్దాం అనుకుంటున్నా. అండ్ సపరేట్గా పత్తి కూడా తీసుకొచ్చుకున్నాను. దాంతో నేను ప్రిపేర్ చేసి మాల కలశంకి వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ వాయినాలు ఇవ్వడానికి పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చుకున్నాను. మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నామో అన్నైతే తెచ్చుకోవచ్చు. దాని తర్వాత తోరణాలు కట్టుకోవడానికి ఒక దారం కూడా కావాలి. అమ్మవారి కలశంలో వేయడానికి గంధం కూడా తీసుకొచ్చుకున్నాను. తర్వాత గంగాజలం కూడా అండి. గంగాజలము కలశంలో మనం వాటర్ వేస్తాం కదా, అందులో కలిపి కొద్దిగా వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో కూడా పూజకు ముందు కానీ పూజకు తర్వాత కానీ ఇల్లంతా చల్లుకోవచ్చు అనమాట. ఒక ఫ్లవర్తో కానీ మామిడాకుతో కానీ చల్లుకుంటే చాలా ప్యూర్గా ఉంటుంది, అండ్ వైబ్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. అమ్మవారిని డెకరేట్ చేసేటప్పుడు అంటి పిల్లలు పెట్టుకుంటాం కదా, సో దానికోసం ఒక స్టేబుల్గా ఉండడానికి స్టాండ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇలాంటి మోడల్ తీసుకుంటే ఏంటంటే స్పేస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. సో డిటాచబుల్ అయితే తీసుకున్నాను.
మనం వ్రతం చేసుకునేటప్పుడు మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకున్నప్పుడు కానీ, లలితా సహస్రనామం చదువుకున్నప్పుడు కానీ 108 మంత్రాలు అయితే చదువుకొని ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఫ్లవర్ కానీ అట్లా వేసుకుంటూ ఉంటాం కదా. సో దాని ప్లేస్లో మనం ఏవైనా వేసుకోవచ్చండి. చిట్టి గాజులు కానీ, ఇలాగ శ్రీఫలం కానీ, శ్రీచక్రాలు కానీ, గోరువింద గింజలు కానీ ఇట్లాంటివి యూస్ చేసి మనము తీసుకోవచ్చు. నేనైతే ప్రతిదీ 108 అయితే తీసుకోలేదు. జస్ట్ ఒక్కొక్క ఐటెంలో 16, 21 అలాగా తీసుకున్నాను. అన్నీ మిక్స్ చేసి 108 చేసుకొని కూడా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట పూజలో. అలా కూడా ఉపయోగపడుతుంది. తామర గింజలు కూడా తీసుకొచ్చుకున్నాను. అవి కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయి. అమ్మవారికి తామర పువ్వులన్నా తామర గింజలన్నా చాలా ఇష్టం. నాకైతే తామర పువ్వులు ఎక్కడ దొరకలేదు కాబట్టి తీసుకురాలేకపోయాను. తర్వాత పచ్చకర్పూరం కూడా తీసుకొచ్చుకున్నాను. అది మంచి స్మెల్ ఇస్తుందన్నమాట. ఎక్కడైతే మంచి స్మెల్ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా, మనం చాలాసార్లు వినే ఉంటాం. సో కలశంలో మాత్రం పచ్చకర్పూరం వేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రసాదాల్లో కూడా వేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం గుడిలో ప్రసాదాలు చేసేటప్పుడు కూడా పచ్చకర్పూరం యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత రాగి నాణాలు కూడా తీసుకున్నాను కలశంలో వేయడానికి. బంగారు నాణాలు కూడా వేయచ్చు అండ్ చిల్లర కూడా వేయచ్చు. చిట్టి గాజుల్లో 2 రకాలు తీసుకున్నాను. ఒక్కో దాంట్లో 108 ఉండాలి నార్మల్గా అయితే, కానీ ఇప్పుడు అలాగ రావట్లేదు. నాకైతే అరౌండ్ 90 ఏమో వచ్చాయి ఒక్క దాంట్లో. దాని తర్వాత పూజ చేసుకోవడానికి ఈ 2 బుక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ దాంట్లో అన్ని దేవుళ్ళకి సంబంధించినవి అష్టోత్తర నామాలు ఉంటాయి. దాని తర్వాత అది అయిపోయాక వరలక్ష్మి వ్రత కల్పన అయితే చదువుకోవచ్చు. దానికోసం ఈ బుక్ అయితే తీసుకున్నాను అనమాట, వ్రత కథ చదవడానికి. చాలా క్లియర్గా ఉంది ఇందులో మొత్తం. దాని తర్వాత అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మనకి శారీ కట్టడానికి ఇబ్బందిగా లేకుండా పిన్స్ అయితే తీసుకొచ్చుకున్నాను, సేఫ్టీ పిన్స్ అండ్ బేబీ పిన్స్. అండ్ ఇంట్లో బట్టల క్లిప్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. వాయనాలు ఇచ్చేటప్పుడు ప్రసాదాలు పెడుతూ ఉంటాం కదా, సో దానికోసం ఈ కప్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఆకు వక్క అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఆకు వక్క మాత్రం మర్చిపోకుండా వాయనం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క ముత్తైదుకి ఇవ్వండి. నెక్స్ట్ అమ్మవారి కోసం ఈ శారీ అయితే తీసుకున్నాను. దానికి 2 బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టుకోవచ్చు. ఆర్ శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ ఒకటి ఉంటుంది కదా అనుకునే వాళ్ళు నార్మల్గా ఒక సింగిల్ బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చండి. అది మన ఇష్టం, ఇన్నే పెట్టాలి అని రూల్ ఏం లేదు. ఇంకా అమ్మవారి డెకరేషన్ కోసం కొద్దిగా గ్రాండ్ లుక్ రావడానికి కోసం నేనైతే బ్యాక్ డ్రాప్ ఆర్డర్ చేశాను. అండ్ దాంతోపాటు ఫ్లవర్ హ్యాంగింగ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను మ్యారీగోల్డ్వి. అవి కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఒకటి ప్యూర్ ఎల్లో అండ్ ఒకటి ప్యూర్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇంకోటి 2 మిక్స్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ జస్ట్ 2 డేస్ ముందర ఆర్గనైజ్ చేసుకోగలిగేవి. లైక్ 2 డేస్కి పాడైపోవు అనేటట్టు ఉంటాయన్నమాట. బట్ ఆ రోజు తీసుకొచ్చుకోవాల్సిన ఫ్రెష్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. అవి కూడా మర్చిపోకుండా నోట్ చేసుకొని తీసుకొచ్చుకోండి. పాలు, పండ్లు, పువ్వులు ఇలాంటివన్నీ నేను చేసుకునే పూజలో ఎలాంటి సామాగ్రి ఉపయోగపడుతుంది, నేను ఎలా చేసుకుంటాననే దాన్ని బట్టి నేను వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు కూడా తీసుకొచ్చుకోండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను నా వ్రతం ఎలా చేసుకుంటున్నాను, ఎంతమంది ముత్తైదులు పిలిచాను అండ్ వాయినం ఎలా ఇస్తున్నాను, ఎవ్రీథింగ్ నేను వీడియో చేసి డీటెయిల్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.